నమస్తే. ఒక మంచి హెయిర్ ప్యాక్ అలాగే మన హెయిర్‌కి ఉండేటటువంటి ముఖ్యమైన సమస్య ఏదన్నా ఉంది అంటే చుండ్రు. చుండ్రు పోవటానికి రకరకాల తిప్పలు పడుతూ ఉంటారు. డైరెక్ట్‌గా మెంతుల్ని మిక్సీ పట్టి అలా వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మెంతులతో పాటుగా కొన్ని కలిపి పట్టడం వల్ల హెయిర్ స్మూత్ అవుతుంది. అట్ ద సేమ్ హెయిర్ అనేది అస్సలు లాస్ అవ్వదు. చుండ్రు సమస్య ఒక్కసారి మీరు ఈ ప్యాక్ వేసుకోవటం వల్లనే గమనిస్తారు. కంప్లీట్‌గా పోవటం అనేది. రెగ్యులర్‌గా వాడితే అస్సలు చుండ్రు అనేది రాదు. అది ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కావాల్సిన పదార్థాలేమిటో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు మెంతులు. మెంతులు ఎంత తీసుకోవాలి అంటే స్కల్ వరకు పెట్టుకోవాలి. అంటే ముఖ్యంగా అబ్బాయిలు పెట్టుకోవాలి అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతాయండి. లేదు అమ్మాయిలు పెట్టుకోవాలి, హెయిర్ మొత్తానికి పెట్టుకోవాలి అంటే కొంచెం నడుము వరకు ఉండి మీడియం హెయిర్ ఉన్న వాళ్ళకి 2 స్పూన్స్ పడతాయి. సో నేను 2 స్పూన్స్‌తో చూపిస్తున్నాను. మెంతుల వల్ల ఉండే యూజ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మెంతుల్ని ఎక్కువగా తినటానికి ప్రయత్నించండి. అంటే డైరెక్ట్‌గా తింటే చేదుగా ఉంటాయి అని మళ్ళీ అలాంటి కామెంట్స్ కాదు. నానబెట్టుకొని ఆ వాటర్‌ని తాగటం వలన జీర్ణాశయం చాలా అంటే చాలా మెరుగుపడుతుంది. అండ్ ఆ మెంతుల వలన ముఖ్యంగా పిల్లలకి అరుగుదల చాలా బాగుంటుంది. మెంతుల వాటర్‌ని రెగ్యులర్‌గా మీరు తాపడం వల్ల. దానికి సంబంధించి కూడా ఒక మంచి వీడియో చేద్దాం. సో ఇప్పుడు మెంతులు అండ్ ఇందులో మనకి కరెక్ట్‌గా ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. సో ఈ గ్లాస్ వాటర్ అనేది ఖచ్చితంగా ఒక 1/4 అయ్యే వరకు హీట్ చేయాలి. సో ముందు స్టార్ట్ చేద్దాం వీడియోని. బాగా ఉడకాలి. మెంతులు అనేవి కంప్లీట్‌గా ఉడికిపోవాలి. వాటర్ అనేది 1/4 కావాలి. అంటే ఒక గ్లాస్ నీళ్లు 1/4 వంతు అంటే 25%, 100%లో 25% ఆఫ్ వాటర్ కావాలి. సో అంత ఆ వాటర్ అనేది ఆ మెంతులతో ఉడకాలన్నమాట. సో అందులో మీకు ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది. మందారపు ఆకులు. ఈ ఆకుల వలన హెయిర్ అనేది స్మూత్ అవుతుంది, హెయిర్ ఊడటం తగ్గుతుంది, పెరుగుదలని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చీల్చి తీసుకోవడం కొంచెం మనకి మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను నేను. మీరు డైరెక్ట్‌గా ఆకుల్ని కూడా వేసుకోవచ్చు. టైం టేకెన్ బట్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఈ బాగా ఉడికే వరకు నానబెట్టుకొని మెంతుల్ని తీసుకొని మిక్సీ పట్టుకొని అలా కూడా హెయిర్‌కి డైరెక్ట్‌గా అప్లై చేస్తారు. బట్ కొంచెం డ్రై అవుతుంది హెయిర్ అలా అప్లై చేయటం వల్ల. ఇలా వాటర్‌లో ఉడికించుకొని అందులోనూ ఈ మందారపు ఆకుల్ని అందులో కలుపుకొని మిక్సీ చేసుకుంటే స్మూత్‌నెస్ ఉంటుంది. మనం వాష్ చేసేటప్పుడు కూడా మెంతుల్ని డైరెక్ట్‌గా పెట్టి వాష్ చేసుకుంటాం అనుకోండి హెయిర్. చాలా పట్టేసి చాలా టైం టేకెన్. మీరు ఇలా ఈ ఆకులు మందారపు ఆకుల్ని ఇలా మీరు పట్టిస్తే కొంచెం హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా పోతుంది. ఇది కూడా ఒక మంచి టిప్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాకపోతే ఇది కొంచెం టైం టేకెన్. వాటర్ అనేది ఆవిరైపోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడకాలి. కనీసం పడుతుంది. ఒక 15-20 నిమిషాలు పడుతుంది. బట్ ఓపికతో చేసుకోవాలి. మన జుట్టు కదా! జుట్టు ఎంత అందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకైతే జుట్టు చాలా అందాన్ని ఇస్తుంది. ఒకప్పుడు జడలు బాగా ఉండేవండి. ఇప్పుడు అసలు జడలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి. బట్ జడ ఎంత అందం ఇస్తుంది అమ్మాయిలకి. అంతేకాకుండా నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఓకే. కానీ మన హెయిర్ అనేది స్కల్ మీద ఎంత ఒత్తుగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బిజీ షెడ్యూల్లో పొడుగు జుట్లు పెంచుకునే టైం లేక కట్ చేసుకోవడం, హెయిర్ స్టైల్స్ చేసుకోవడం కామన్ అయిపోయింది. కానీ జుట్టు స్కల్ మీద లేకుండా ఎంత పొడవున్నా అది హెల్దీ హెయిర్ కాదు. ఖచ్చితంగా ఏ డెర్మటాలజిస్ట్ని ఖచ్చితంగా కలవాలి. ఆ స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ అలా చేసుకోవాలి. అండ్ బట్టతల గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. మన పూర్వీకులకి ఉంటే అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో బట్టతల ఉంటే అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకి రాదు. అమ్మాయిలకు కూడా బట్టతల వస్తుంది. ఎక్కడో రేర్ ఆఫ్ ద రేర్. ఇన్కేస్ మీరు మధ్యలో మీకు జుట్టు ఉడుతుంది, ముఖ్యంగా మాడు మీద జుట్టు ఉడుతుంది, ఇలా అమ్మాయిలకు కనుక జరుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా స్కిన్ స్పెషలిస్ట్ని కలవాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు రాస్తారు. ఈ ఊడే క్రమంలో ఈ జుట్టు ఊడే క్రమంలో మీకు కనుక హెడేక్స్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే
బ్రెయిన్ ట్యూమర్స్ గనక ఒకవేళ ట్యూమర్ మన కళ్ళకి కనపడదు కదా, లోపల ఉంటుంది. ఆ ట్యూమర్స్ డెవలప్ అయ్యే టైంలో బాగా హెడేక్స్ రావటం, హెయిర్ లాస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో చాలామంది డాక్టర్స్తో నేను ఇంటర్వ్యూస్ చేసి ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలన్నా నేను గ్రహించగలిగాను అనమాట. సో మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను. హెయిర్ లాస్ అనేది రకరకాలుగా ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను హెయిర్ లాస్ ఎలా అవుతుంది అనేది. మనకి చాలా సర్జరీస్ అయ్యాయి, హెయిర్ లాస్ అవుతుంది. మనం బాగా ఒబిస్ అవుతున్నాం, హెయిర్ లాస్ అవుతుంది. మనకి రకరకాల బీపీలు, షుగర్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి, హెయిర్ లాస్ అవుతుంది. సో హెయిర్ లాస్కి రకరకాల కారణాలు. ఓన్లీ పొల్యూషన్తో హెయిర్ లాస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ గ్రోత్ వస్తుంది. భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీ అందరికీ యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రిపేర్ అవ్వొస్తుంది. చూసారా మెంతులు మనం వేసినప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఉబ్బాయి. ఇంకా బాగా తిక్కి అయిపోతాయి, అంటే దగ్గరకు అవుతాయి. ఆ టైంలో దించేసి మిక్సీ చేసుకోవాలి. అన్నీ మన ఇంట్లో దొరికే బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్న పదార్థాలండి. మనం అస్సలు అబ్జర్వ్ చేయం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నెగ్లెక్ట్ చేస్తాం. మెంతులే కదా, ఏముందులే అనుకుంటాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మెంతులకి సంబంధించి. మీరు చట్నీస్ ఏది చేసుకున్నా, హోమ్మేడ్ చట్నీస్ ఉంటాయి కదా, చట్నీస్ ఏవి చేసుకున్నా రోటి పచ్చళ్ళలో మెంతుల్ని ఒక 4-5 గింజలు మెంతుల్ని ఖచ్చితంగా వాడండి. ఏ చట్నీలో అన్నా కానివ్వండి, ఏ చట్నీ అయినా కొన్ని అన్న మెంతులను అలా వేసుకొని చేసుకోవడం వల్ల మంచి అరుగుదల అండ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇంకొకటి కడుపులో చిన్న చిన్న సిస్ట్లు అనేవి అవుతూ ఉంటాయి కదా, వాటికి ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుందంట. ముఖ్యంగా అమ్మాయిలకి సిస్ట్లు అవుతూ ఉంటాయి. అవి నీటి బుడగలు అంటూ ఉంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టచ్చు మెంతుల్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల. సో ఎంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అటు హెయిర్కి యూజ్ అవుతుంది, ఇటు హెల్త్కి యూజ్ అవుతుంది. మెంతులకు సంబంధించి ఒక మంచి ఫుడ్ ఐటమ్ కూడా నేను ఫ్యూచర్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మెంతులతో చాలామంది చేదు అని పక్కన పెట్టేస్తారు మెంతుల్ని, కానీ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకొని ఆహారంలో భాగం చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అండ్ మనకి హెల్త్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక విషయం, ఇలా ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంటే చాలా విషయాలు గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ మీకు పిప్పి పళ్ళు అవుతూ ఉంటాయి కొంతమందికి. సో ఈ పిప్పి పళ్ళకు కూడా మంచి మెడిసిన్ అట ఈ మెంతులు. సో ఏం చేయాలి అంటే, ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలాగే ఉడికించుకోవాలి. మందార పాకులు ఉండకుండా ఓన్లీ మెంతుల్ని వేసి ఉడికించుకొని లైట్గా సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అది పుక్కెడు పట్టి రెగ్యులర్గా మార్నింగ్ పూట ఇలా పుక్కెడు పడతాం కదా, అలా పుక్కెడు పట్టి ఆ వాటర్ని ఉమ్మేస్తూ ఉంటే అది రెగ్యులర్గా చేయటం వల్ల పిప్పి పన్ను కంప్లీట్గా పోతుందట. సో ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎవరికన్నా మీ మధ్య పిల్లలకు కూడా వస్తున్నాయి పిప్పి పళ్ళు అనేవి, వయసుతో సంబంధం లేకుండా. సో అది సంగతి. సో అందరికీ యూస్ఫుల్. మెంతుల్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ విషయం ఏమిటంటే అది మెంతుల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇవి ఉడికే కొద్దీ ఎంత మన గోధుమలాగా తయారైపోయాయి మెంతులు. ఇంత చిన్న గింజల దగ్గర నుంచి ఇంకా థిక్ అవుతాయి, ఇంకా దగ్గరకు వస్తాయి. గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకు, కొంచెం నీళ్ళల్లోనే ఉడికించుకోవచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఇవి ఇలా ఉడకాల్సిందే, ఎందుకంటే అవి బాగా ఉబ్బి దాంట్లో ఉన్న రసం అంతా వాటర్ బాగా అబ్జర్వ్ చేసి, దానివల్లనే కదా మన హెయిర్కి ఉండేటటువంటి ఈ స్కల్లో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా కంప్లీట్గా పోతాయి. చుండ్రు సమస్య అస్సలు ఉండదండి, రెగ్యులర్గా ఇలా చేసుకోండి. నేనైతే ఇది గ్యారంటీ 100%. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలకి చుండ్రు రావటం నేను అబ్జర్వ్ చేసి నేను రెగ్యులర్గా ఇది పెట్టడం, వాళ్ళకి అసలు ఇప్పుడైతే అస్సలు లేదు. బాగా యూజ్ అవుతుంది చుండ్రు పోవడానికి, జుట్టు పెరగడానికి. చుండ్రు సమస్య ఉంటే జుట్టు ఊడుతుంది కూడా. ఆల్మోస్ట్ అవ్వచ్చింది. ఇంకొక 2 minutes ఉంటే మనకి ఇది అయిపోతుంది. మిక్సీలో వేసుకునేటప్పుడు ఇది కొంచెం చల్లార్చుకొని వేసుకోండి, ఎందుకంటే మిక్సీ చేయటం
వేడి మీద మిక్సీ చేయటం మిక్సీకి ప్రమాదం. సో పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఉండి మిక్సీ చేసుకొని ఆ తర్వాత జుట్టుకి పట్టించేయడమే. స్కల్తో సహా పట్టించాలి. ముందు స్కల్కి పట్టించి ఆ తర్వాత హెయిర్కి పట్టించాలి. చుండ్రు అస్సలు ఉండదు 100%. మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ మారిపోతుంది, బాగా చాలా అంటే చాలా ఉబ్బినట్టుగా కనిపిస్తాయి మెంతులు. అసలు ఇవి మెంతులేనా అన్న డౌట్ వస్తుంది మనకి. గోధుమలు ఉడికిస్తున్నావా మెంతులను ఉడికిస్తున్నావా అని డౌట్ వస్తుంది. సో అంతా బాగా ఉప్పాయి. చూడండి 1/4 అయిపోయింది వాటరు. జస్ట్ ఇన్ 2 minutes కంప్లీట్ అయిపోతుంది. డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు, ఆయిల్ ఉన్న హెయిర్తో పెట్టుకోవచ్చు, ఇందులో ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మస్ట్ అన్నమాట. వాటరు, మందార పాకులు, పూలు ఉంటే మందార పూలు కూడా వేసుకోవచ్చు. మందార పాకులు చాలా స్మూత్నెస్ తీసుకొస్తాయి మన హెయిర్కి. అబ్జర్వ్ చేస్తే వాటర్ అంతా పోయింది, జస్ట్ కొంచెమే వాటర్ ఉంది, మాత్రం సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది బాగా చల్లార్చుకొని తర్వాత మిక్సీ చేసుకోవాలి. చూడండి చల్లారిపోయింది. సో ఒక 10 minutes అయితే చల్లారిపోతుంది. చల్లారాక ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ మాత్రం వాటర్ ఎందుకు ఉండాలి అనేది మీకు తెలిసి ఉంటుంది. ఇది మిక్స్ అవ్వడానికి అండ్ పేస్ట్లా తయారవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఈ మాత్రం వాటర్ అనేది మనకు ఉండాలి. 1/4 అయ్యే వరకు ఉడికించుకోవడమే. చాలా సింపుల్ కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. దీంట్లో మీరు ఆయిల్ కలుపుకొని కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇలా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకొని అలా మొత్తం హెయిర్కి సరిపోతుందండి. స్కల్ నుంచి హెయిర్కి, మీడియం హెయిర్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా సరిపోతుంది. కొంచెం ఒకవేళ మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకొని పెట్టుకోండి. కాకపోతే స్కల్కి పట్టాలి. మనం ఏ ప్యాక్ వేసుకున్నది ఏది జారుడుగా ఉండకూడదు. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందులో నీట్గా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కావాలంటే మీరు ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు, ఆయిల్ని కలుపుకొని వేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. చూసారా, మీరు ఇలా తీసుకొని ఇది స్కల్ అనుకోండి, ఇలా పెట్టేస్తే పట్టి ఉంటుంది అలా. ఇంకోటి ఏంటంటే ఇది ఎండిపోతుంది, చాలా తొందరగా ఎండుతుంది. ఎండే వరకు ఉంచుకోండి. వీలైనంత టైం తీసుకొని ఎండే వరకు ఉంచుకొని జుట్టుకి ఇలా పెట్టిన తర్వాత మీకు పెడుతూ ఉంటేనే తెలుస్తుంది, మృదువుగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది. కానీ కొంచెం వాష్ చేసేటప్పుడు బాగా టైం టేకెన్ అనమాట. చల్లటి నీళ్ళతోనే వాష్ చేసుకోండి. ఓకేనా. చాలా అంటే చాలా హెల్దీ హెయిర్. అసలు మీకు చూడండి, అసలు జిడ్డుతనం అనేది, నేను అసలు ఆయిల్ ఏమీ పెట్టలేదు, బట్ ఇందులో ఎంత జిడ్డుతనం అనేది ఉందో నా చేయి చూస్తే అర్థమవుతుంది మీకు. ఇది తీయాలంటే చూడండి, చేయి ఇలా జారుతుంది, తీయటానికి రావట్లేదు. సో అందుకని అంత మృదువుగా అవుతుంది హెయిర్. మీకు ఖచ్చితంగా చుండ్రు అనేది అసలు కనపడదు. 1 month అన్నా మీరు రెగ్యులర్గా ప్రయత్నించండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఓకేనా. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం టైం టేకెన్, బట్ మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. సో వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నారు, అవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.